నైని బొగ్గు కుంభకోణంపై నిలదీసినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దున్నే విచారణకు రమ్మనడం దుర్మార్గమని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో సిట్ విచారణ చేయడమేంటని ప్రశ్నించారు. రోజు రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని కనిపించడం లేదా అని నిలదీశారు పన్నాల దేవేందర్ రెడ్డి. పొద్దున మాజీ మంత్రి హరీష్ రావు గారు బొగ్గు గనుల కుంభకోణం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి సాయంత్రాన్నే 9 గంటలకే, నిన్న పొద్దున మాట్లాడిన దానికి సాయంత్రం 9 గంటలకే సిట్టు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా 9 గంటలకు నోటీస్ ఇచ్చి మరీ మార్నింగ్ 11 గంటలకే హాజరు కావాలని, సిట్టు ముందర హాజరు కావాలని చెప్పడం, ఇంత షార్ట్ పీరియడ్లా చెప్పడం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు ఎక్కడో పారిపోయేటోడు కాదు, ఎక్కడ ఉండేటోడు కాదు. ఇంత షార్ట్ టైంలో కూడా ఏదో అది పెద్ద కేసు కూడా కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఈవెన్ హైకోర్టులో నడిచింది, సుప్రీంకోర్టులో నడిచింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన కేసును నువ్వు ఈరోజు మళ్ళీ దాని మీద నోటీసులు పంపు తీసినావు అంటే నీకు కోర్టుల మీద ఎంతవరకు గౌరవం ఉందో తెలుస్తుంది. ఎమ్మెల్యేలు హజారులుగా మీటింగ్లు పెట్టేసి కాంగ్రెస్ బ్యానర్లతోని, కాంగ్రెస్ కార్యకర్తలతో కండలు వేసుకున్నప్పుడు అందరితో కూడా మీటింగ్లు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రోగ్రాంలో యాక్టివ్గా పాల్గొంటున్న వాళ్ళకు ఈరోజు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లను ప్రకటిస్తారు. అంటే కోర్టులు అంటే మీకు అంత చులకన కనబడుతున్నాయా? ప్రజాస్వామ్యంలో బతుకుంటా మీ రాహుల్ గాంధీ ఏమో రోజు బుక్ పెట్టుకొని రాజ్యాంగం బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మీరేమో ఇక్కడ రాజ్యాంగాన్ని తుంగలో వస్తున్నారు. రాజ్యాంగం అంటే అహాస్యాపదంగా ఉంది. మీకు ఏమైనా రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడుతున్నారా? ఒక సీఎం హోదాలో ఉండి ఆ పనులు ఏంది, ఆ కథ ఏంది, అంత అధ్వానంగా మాట్లాడే మాటలు, అంత అధ్వానంగా చేసే చేష్టలు, ఏదో ప్రజలు నీ హామీలను నమ్మి 6 గ్యారంటీలను 420 హామీలను నమ్మి ఈరోజు ప్రజలు నీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ హామీలు కానీ గ్యారంటీలు కానీ తీరుస్తామని ప్రజలు ఆశ పెట్టుకుంటే వాళ్ళను ఆశకు దాన్ని అడియాశలు చేసి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిగా పరిపాలన సాగిస్తూ నేను పిచ్చోడి చేత రాయనట్టుగా ఎట్ట పడితే అట్ట నేను నడుచుకుంటా, ఏ విధమైన నడుచుకుంటా అన్న విధంగా ఉంది.